ప్రతిరోజు మాదిరిగానే వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణ చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్తలు రాశారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేడు ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం రాక. ప్రధాని నగరంలో ఉండేది కేవలం 2 గంటల 55 నిమిషములు మాత్రమే అంటూ ఒక వార్తను వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ప్రధాని పర్యటనకు సర్వం సిద్ధం. నేడు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నరేంద్ర మోడీ బహిరంగ సభ. దత్త ఐలాండ్ సమీపంలో గల వంటిల్లు హోటల్ నుంచి అక్కడ ప్రజా వేదిక ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరయ్యేటట్టు ఇక్కడ వీరు ఆంధ్రజ్యోతి వారు రాశారు. మైదానంలో 2 వేదికలు ఏర్పాటు చేశారు. ఒకటి అతిథుల కోసం ఏర్పాటు చేయగా మరొకటి సాంస్కృతిక కార్యక్రమాల కొరకు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు ఎదురుగా 33 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గ్యాలరీలో LED స్క్రీన్లు ఏర్పాటు. రెండో మైదానంలో 15,000 మంది కూర్చునేందుకు అనువుగా టెంట్లు వేశారు. అంటే మొత్తం మీద చూస్తే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రాక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధానితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని రాష్ట్రానికి వస్తుండటంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బహిరంగ సభ 3 లక్షల మందిని సమీకరించాలని ప్రణాళిక రూపొందించి సభకు 2 లక్షల మంది జనాలు, రోడ్డు షోకు 1,00,000 మంది వచ్చేలా ఏర్పాటు చేస్తుంది. ఉత్తరాంధ్రలో 4 జిల్లాల నుంచి జనాల్ని తరలించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకు అనువుగానే గత 15 రోజులుగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తుంది. నిన్న సాయంత్రం అంటే మంగళవారం నాడు సాయంత్రం ప్రధానమంత్రి ఏ రోడ్డు నుంచి రోడ్డు షోలో పాల్గొంటారో ఆ రోడ్డు షోలో ఒక ట్రయల్ రన్ వేశారు. ఆ ట్రయల్ రన్ వేస్తున్నటువంటి ఫోటో వేసి అధికారులకు, మంత్రులు పాల్గొని ప్రధాని ఏ మాదిరిగా వస్తారో, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా పకడ్బందీ చర్యలు అటు పోలీసులు ఇటు జిల్లా కలెక్టర్ తీసుకుని ఆ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇక్కడ రాశారు. నగరం పోలీసు మయం. ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు మోహరింపు. రోడ్డు షో మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఎన్ఎస్జి. అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి దత్త ఐలాండ్ వరకు రోడ్డు మూసేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికక్కడ పోలీసు పహరాలు ఉన్నాయి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. 5,000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ శంఖభక్తుల బాగ్చే చెప్పారు. ఎంతమంది పాల్గొంటున్నారు ఏంటి అన్నది ఆయన విశ్లేషణగా చెప్పడం జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా 5,000 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శంఖభక్తుల బాగ్చే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 మంది IPSలు, 18 మంది అదనపు ఎస్పీలు, 60 మంది DSPలు, 185 మంది CIలు, 100 మంది SIల నేతృత్వంలో వేలాది మంది పోలీసుల పహరా ఉంటుంది అన్నది శంఖభక్తుల బాగ్చే విడుదల చేశారు అన్నది వాళ్ళు రాశారు. ఇక నేటి నుంచి డిజిటల్ టెక్నాలజీ సదస్సు. ముఖ్య అతిథిగా IT శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. ఈరోజు విశాఖపట్నం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ఉదయం జరగనున్నటువంటి సభకు హాజరవుతున్నట్లు ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక నో బెర్త్. పండగ అనంతరం రైళ్లకు తిరుగు ప్రయాణికుల తాకిడి అన్నది ఒక వార్త రాశారు. సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చిన పండగ అనంతరం తిరిగి నివాసిత ప్రాంతాలకు బయలుదేరే వారిలో రైళ్లు బెర్తలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా సికింద్రాబాదు వెళ్లే రైళ్లకు తీవ్ర డిమాండ్ కనిపిస్తోంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడిన వారు
పండక్కి ఊరు రావడంతో అన్ని ట్రైన్లు ఫుల్ అయ్యాయి, నో బెర్త్ అంటూ ఒక వార్తను రాశారు. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎలా వెళుతున్నారు అన్నది ఒక ఫోటో చూపించారు. ఇక దానికి సైమల్టేనియస్గా సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్ 200 బస్సులు సిద్ధం చేసిన ఆర్టీసీ యాజమాన్యం రేపటి నుంచి ప్రారంభం. సంక్రాంతి ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు అదనంగా 200 బస్సులు సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు, హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి, అలాగే మొత్తం గుంటూరు, ఖమ్మం వంటి సుదీర్ఘ ప్రాంతాలకు నడిపేందుకు గరుడ ప్లస్, అలాగే నైట్ రైడ్స్, మొత్తం మీద విశాఖపట్నం డిపోల నుంచి 200 బస్సులు సిద్ధం చేసి తెలంగాణ ప్రాంతానికి వెళ్ళడానికి వీలుగా, ఇటు ఉత్తరాంధ్రకు వెళ్ళడానికి వీలుగా రాయలసీమ, అలాగే అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు బస్సులు వేసినట్లు ఇక్కడ వీళ్ళు చెప్పొచ్చారు. ఇక విఎంఆర్డిఏ సెక్రటరీగా మురళీకృష్ణ, ఎస్టేట్ ఆఫీసర్గా దయానిధి అనేది ఒక వార్త రాశారు. విఎంఆర్డిఏ సెక్రటరీగా మారిపోయిన తర్వాత మురళీకృష్ణకి బాధ్యతలు ప్రభుత్వం నియమించినట్టు రాసుకున్నారు. నైపుణ్య గణనకు సన్నాహాలు నెలాఖరులో ప్రారంభం. ప్రభుత్వం నుంచి అధికారులకు అందిన సమాచారం, ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది నైపుణ్యం ప్రాతిపదికన యువత ఉద్యోగం కల్పించాలి అన్నది ఒక ఆలోచనతో ఉన్నట్టు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే చర్యలు, నోడల్ అధికారిగా వ్యవహరించున్న జాయింట్ కలెక్టర్ అంటూ ఒక వార్త రాశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తుంది. ఇందులో భాగంగానే యువత నైపుణ్యాన్ని గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పాటు అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ అందించే దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఈ నెలాఖరు నుంచి నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేస్తుంది అన్నది ఆంధ్రజ్యోతి ఈ వార్త సారాంశంగా ఇక్కడ రాశారు. అలాగే ఫటాఫట్ వార్తలు అంటూ రాశారు. ప్యాకేజీలు కాదు, ఆర్థిక సహాయం చేయాలి. విశాఖ ఉక్కు గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి టి ఆదినారాయణ డిమాండ్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీలు కాదు, ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి అన్న విషయాన్ని ప్రధాన కార్యదర్శి, అంటే విశాఖ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ తెలపడం జరిగింది. అది ఆ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ఈనాడు దినపత్రిక ఏ వార్తలు రాసింది అన్నది ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైల్వే జోన్ కళ సహకారమయ్యే వేళ, సాధన వెనుక 40 ఏళ్ల పోరాటం, ఇది కూటమి శక్తి, అంతటా ఆసక్తి అన్నది ఒక వార్తగా వీళ్ళు రాసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ప్రధాన ప్రసంగంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి వరాలు ప్రకటించనున్నారు. అభివృద్ధి ఏ రూపంలో ఊతమివ్వనున్నారో ఆసక్తి అంతటా నెలకొంది అన్నది ఒక వార్త రాశారు. నిన్న రోడ్డు షో జరిగే ప్రాంతాన్ని మంత్రులు అచ్చెన్నాయుడు, రవీంద్ర, హోమ్ మినిస్టర్ అనిత తదితరులు పాల్గొన్నట్టు ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక 2.85 లక్షల మందికి ఆహార పొట్లాలు, మొత్తం మీద అందరికీ ఆహారం అందించేందుకు వీలుగా ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆహార పదార్థాలు అందివ్వాలి, ఎలా ఉండాలి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్టు ఇక్కడ వీళ్ళు రాశారు. శ్రీకాకుళం నుండి వస్తున్నటువంటి సభకు వస్తున్నటువంటి వారిని నాతవలస జంక్షన్ దగ్గర భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు, అందిస్తున్నట్లు ఇక్కడ ఈ వార్త సారాంశంగా రాశారు. ఇది ఈనాడు దినపత్రికకి సంబంధించి ఈ వార్తలు ఇట్లా రాసుకొచ్చారు. ఇక సాక్షి దినపత్రిక ఏ వార్తలు రాసిందా అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పండక్కి ప్రత్యేక రైళ్లు అంటూ ఒకటి రాసింది. పండక్కి కాచిగూడ శ్రీకాకుళం రోడ్డు, చెర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు, చెర్లపల్లి మధ్య స్పెషల్ రైడ్ నడుపుతున్నారు అన్నది ఒక వార్త రాసింది. కొనసాగుతున్న కానిస్టేబుల్ పరీక్ష, కైలాసగిరి ఆర్మడ్ రిజర్వాయర్ కానిస్టేబుల్ అభ్యర్థుల పరీక్షలు కొనసాగుతున్నాయంటే ఒక ఫోటో వేసి ఒక వార్త రాశారు. ఇక నేడు గవర్నర్ రాక, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ కలాం నజీర్ రైల్లో బుధవారం తెల్లవారుజామున 3:20 విశాఖ వచ్చారు. అక్కడ నుంచి నోవటెలకు వెళతారు. మధ్యాహ్నం 4 గంటలకు విశాఖ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతారు అన్నది ఈ సారాంశంగా రాశారు. ఇక
మనం అన్ని దినపత్రికల్లో చెప్పుకున్నట్టే నేడు మోదీ షో అంటూ ఒకటి రాశారు. సాయంత్రం 4:15 విమానాశ్రయానికి నరేంద్ర మోదీ రాక. సిరిపురం నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వరకు రోడ్డు షో ఉంటుంది. బహిరంగ సభకు భారీగా జన సమీకరణ ఏర్పాట్లు చేశారు. 5,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. ఏయూ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్న కేంద్ర బలగాలు అంటూ ఒక వార్త రాశారు. ప్రధాన నరేంద్ర మోదీ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటూ ఒక వార్తను రాశారు. రోడ్డు షో పాటు బహిరంగ సభ. ఈ బహిరంగ సభ దగ్గర లోపలికి వెళ్లే వారికి మెటల్ డిటెక్టర్తో క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి విడిచిపెడతారు అన్నది ఇక్కడ రాశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో సాయంత్రం 4:15 విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి మార్గంలో 4:45 గంటలకు సిరిపురం ప్రాంతానికి వెళ్లి వెంకటాద్రి వంటిల్లు ప్రాంతానికి వస్తారు. అక్కడ నుంచి జరిగే రోడ్డు షోలో నరేంద్ర మోదీ పాల్గొంటారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక ప్రధాని వస్తున్న సందర్భంగా ఏ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు అన్నది సాక్షి విపులంగా రాశారు. ప్రధాని ప్రారంభించనున్న ప్రాజెక్టులు. నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో 2 లక్షల కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్తో పాటు అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద 1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు, నక్కపల్లిలో కోట్లతో తలపెట్టిన బల్క్ డ్రగ్స్ పార్కు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. అంటే నగరంలో ఎక్కడెక్కడ చేస్తారు, జిల్లాలో ఎక్కడెక్కడ చేస్తారు అన్నది సాక్షి దినపత్రిక చాలా విపులంగా రాశారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్కు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు అంటూ ఒక వార్తను రాశారు. ఇక భారీగా జన సమీకరణ. మైదానంలో సభకు జరుగుతున్న ఏర్పాట్లు. ప్రధాని సభకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే ఏయూ మైదానంలో జరిగిన ప్రధాని సభకు కని విని ఎరుగని రీతిలో జనాలను తరలించారు. దీంతో కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ సభపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రులు ఇప్పటికే 4 రోజుల నుంచి ఈ సభ విజయవంతమయ్యేందుకు కృషి చేస్తున్నారు అన్నది రాశారు. సభకు 600 బస్సులు వస్తున్నట్టు రాశారు. సిరిపురం దగ్గర ట్రాఫిక్ ను ఎట్లా చూస్తున్నారా అన్నది ఒక వార్త రాశారు. ఏర్పాట్ల పరిశీలన చేస్తున్నటువంటి అచ్చెన్నాయుడు, మిగతా మంత్రులు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి. ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ను తొలగించాలి. వామపక్ష పార్టీ నాయకుల డిమాండ్ అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. జీవీఎంసీ గాంధీ పార్కులో ధర్నా చేస్తున్న వామపక్ష కార్మిక నాయకులు, పార్టీల నాయకులు అంటూ ఒక వార్తను రాశారు. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు, సొంత గనులు కేటాయిస్తున్నట్లు, ప్లాంట్ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు అన్ని వనరులను కేటాయిస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అంటే నరేంద్ర మోదీ విశాఖ వస్తున్న సందర్భంగా ఏదో బహిరంగ సభలో మాట్లాడేసి ప్రారంభోత్సవాలు చేసి వెళ్ళిపోవడం కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్కు సరి అయినటువంటి వివరణ ఇచ్చి విశాఖ వేదిక నుంచే చెప్తే బాగుంటుంది, మాకున్నటువంటి కోర్కెలు ఇవి అంటూ వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వార్త ఒకటి రాశారు. స్టీల్ ప్లాంట్ కన్వీనర్లు పునరుద్ధరణ, ప్రారంభమైన సెంటర్ ఉత్పత్తి అంటూ ఒకటి. విమానాశ్రయానికి నేవీకి అప్పగించే ప్రతిపాదన లేదు. విశాఖ విమానాశ్రయానికి నావికాదళానికి అప్పగించే ప్రతిపాదన లేదని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియాలో వస్తున్న అసత్య కథనాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు అంటూ ఒక వార్త రాశారు. ఇక ఒక్కొక్కరికి 110 రూపాయలుతో ఫుడ్ ప్యాకెట్. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు, బహిరంగ సభకు వచ్చే ప్రజల కోసం ఆహారం తయారులో సివిల్ సప్లై అధికారులు బిజీగా ఉన్నారు. 2 లక్షల మందికి పైగా భోజనాలు, స్నాక్స్ తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 110 రూపాయలు ఖరీదవుతుంది అన్నది అక్కడ వార్త సారాంశంగా రాశారు. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ సభకు భోజనాలకి ఎక్కడా ఇబ్బంది జరగకుండా ఉండేందుకు అధికారులు పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ భోజనానికైన ఖర్చు 110 రూపాయలు పడుతుంది అని చెప్పేసి ఇక్కడ సాక్షి దినపత్రిక చాలా విపులంగా రాసింది. ఇక ఆంధ్రప్రభ దినపత్రిక విషయానికి వస్తే
వెనక్కి వెళ్ళిన సముద్రం ఆసక్తిగా తిలకిస్తున్న విశాఖ వాసులు, సందర్శకులు. విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలో సముద్ర తీరం అంతా ఒక్కసారిగా వెనక్కు వెళ్ళిపోయింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నేపథ్యంలో సాధారణ స్థితి కంటే ముందుకు చొచ్చుకొచ్చిన సముద్ర తీరం తాజాగా 10 నుంచి 0 మీటర్ల వెనక్కు వెళ్ళిపోవడంతో బీచ్కు వచ్చిన పర్యాటకులు, నగర ప్రజలంతా దృశ్యాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు అంటూ ఒక ఫోటో ఐటమ్ వేస్తూ ఒక వార్తని రాశారు. ప్రైవేటు ట్రావెల్స్ ప్రత్యేక దోపిడీ. సెలవులకు సొంతూరు వెళ్లే ప్రయాణికులకు తప్పని అవస్థలు. ఆర్టీసీ రెగ్యులర్ ప్రత్యేక సర్వీసుల్లో సీట్లన్నీ ఫుల్. సంక్రాంతికి వరుసగా ఉద్యోగులకు 5 రోజులు సెలవులు ఈసారి రావడం జరిగింది. 9 నుంచి 19 వరకు పాఠశాలలకు, కళాశాలలకు హాలిడేస్. పండగ పేరుతో 3 రెట్ల ఛార్జీలు పెంచేసిన ప్రైవేటు ట్రావెలర్స్. సోద్యము చూస్తున్న రవాణా శాఖ అధికారులు అంటూ ఒక వార్తని రాశారు. పండగకి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంగా చాలా ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారు, ఇది తగ్గించాల్సిన అవసరం ఉంటుంది అన్నది వార్త సారాంశంగా రాసుకొచ్చారు. ఇక నేడే మోదీ షో అంటూ హెడ్లైన్ పెట్టి ఒక వార్తను రాశారు. నగర నడిబొడ్డున 45 నిమిషాల నిర్వహణ, 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు జాతికి అంకితం. నేడు ఉప ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర రాష్ట్ర మంత్రులంతా విశాఖలోనే మకాం. స్టీల్ ప్లాంట్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి అంటూ ఆంధ్రప్రభ దినపత్రిక రాసింది. ఇది వీరు మెయిన్ ఎడిషన్కి పంపించుకున్నారు ఈ వార్తని. ఆదుకోకపోతే మనుగడ నష్టమే. దయనీయంగా చోడవరం సుగర్స్ కర్మాగారం. ఫ్యాక్టరీపై ఆధారణ పడిన 50,000 కుటుంబాలు. వైసీపీ హయాంలో 89 కోట్ల సాయం. కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని వేడుకోలు. ఆదుకోకపోతే మనుగడ కష్టమే అంటూ షుగర్ ఫ్యాక్టరీ తాలూకా ఫోటో ఒకటి వేసి ఇక్కడ రాశారు. ఇక గ్రేటర్ కన్నెర్ర అక్రమ నిర్మాణాలు తొలగింపు. 80 అడుగుల రహదారిలో భవనాలపై చర్యలు. నక్కవానిపాలెంలో యథాతథం. ఎన్ఏడిలో మరో 2 అంతస్తులు అంటూ ఒక వార్తని వీళ్ళు ఎలా వార్త ఆ బిల్డింగ్లు కొడుతున్నారు అన్నది ఇక్కడ వార్త రాశారు. ఇక మోడీజీ మమ్మల్ని ఆదుకోండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ 36 గంటల పాటు నిరీక్షణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వారు స్పష్టమైన ప్రకటన చేయాలని కార్మికులు డిమాండ్. ఈ వార్తను వాళ్ళు మెయిన్ ఎడిషన్కి పంపించారు. అంటే ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకం జరిగిపోతుంది, స్టీల్ ప్లాంట్ ఎత్తేస్తాము, ఇలా చాలా రకరకాలైనటువంటి విషయాలు వస్తున్నాయి బయటికి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మోడీ స్టీల్ ప్లాంట్ గురించి ఏమి ప్రకటిస్తారు, స్టీల్ ప్లాంట్ కోసం స్పష్టమైన ప్రకటన ఇస్తే బాగుంటుంది అన్నది స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుతున్నారు. ఇది ఈ 4 దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.